హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే కార్న్ ఫ్లేక్స్ లడ్డూని తయారు చేసుకుందాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా తయారు చేసుకుందాం. కార్న్ ఫ్లేక్స్ అనేవి మనకు షాప్లో దొరుకుతాయి కదా, అవి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ముక్కుడు పెట్టుకోవాలి. ముక్కుడులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని హై ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఇలా బాగా వేడెక్కాక అందులో కార్న్ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు కార్న్ ఫ్లేక్స్ అనేది బాగా పొంగినట్టుగా వస్తాయి. లేదంటే మనం నార్మల్ హీట్లో ఉన్నప్పుడు వేస్తే అవి గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లడ్డు బాగుండదు. కాబట్టి ఇలా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఈ కార్న్ ఫ్లేక్స్ వేసుకున్నట్టయితే మనకు లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేయించిన కార్న్ ఫ్లేక్స్ను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మిగతావి కూడా ఇలాగే తీసి పెట్టుకోవాలి. వేయించిన కార్న్ ఫ్లేక్స్ను 1.5 కప్పు తీసుకోవాలి. ఒక 1 కప్ వరకు బెల్లం తురుము తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్నాక పాకం వచ్చిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాము. ఇలా వాటర్లో మనం పాకం వేసి చూసుకుందాము. చూసారు కదా, మనకి ఇంకా పాకం రాలేదు. ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకుందాము. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకుందాము, పాకం వచ్చిందో లేదో. చూసారు కదా, మనం వాటర్లో కొద్దిగా వేసుకున్నాము. పాకాన్ని ముద్దలా ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో 1/4 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో ఇందాక రెడీ చేసుకున్న కార్న్ ఫ్లేక్స్ను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నీరసిన ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా వాటర్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. చూసారు కదా, మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలాగే మిగతా లడ్డూలను కూడా తయారు చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, మనకు లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్ట్గా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.